వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకుని వెళ్తూ ఉండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటో పైనుండి లారీ దూసుకెళ్లటం వల్ల ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు అక్కడ స్థానికులు. పెద్దల పండుగ సందర్భంగా 35 ఏళ్ల రవి అలాగే 30 ఏళ్ల సరోజ అనే దంపతులు ఆటోలో పొట్టేళ్లను తీసుకుని వస్తుండగా వాహనం ఒక్కసారిగా బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఎక్కించడంతో రవి అలాగే డ్రైవర్ రాజు అక్కడికక్కడే చనిపోయారు. సరోజ తీవ్రంగా గాయపడటంతో అక్కడ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలైతే వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయితే నాచహల్లి గ్రామానికి చెందిన రవి పెబ్బేర్లో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే బుధవారం తన భార్య సరోజ వనపర్తిలోని పీర్లగుట్టకు చెందిన రాజుతో కలిసి ఆటోలో పెబ్బేరుకు వెళ్తూ ఉన్నారు. నాచహల్లి దాటిన తర్వాత పెబ్బేర్ నుంచి వనపర్తి వైపు వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న రవి రాజు అక్కడికక్కడే ఆన్ ది స్పాట్ చనిపోగా సరోజకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక మొత్తంగా మరి ఈ ఘటనకు సంబంధించి అసలు ఘటన జరగడానికి కారణాలు ఏంటి అని చూసుకుంటే ఒకవేళ ఇటు ఆటో డ్రైవర్ తప్పిదమా, లేకపోతే అటు లారీ డ్రైవర్ తప్పిదమా, లేకపోతే అక్కడ రోడ్డు ఏదైనా బాలేదా, రోడ్డు ఏమైనా గుంతలమయంగా ఉండటమో, లేకపోతే అక్కడ ఇసుక ఉండటమో, ఏదైనా జారటమో, అసలు ఎవరి తప్పిదమో. ఇక్కడ మనకి విజువల్లో చూసుకుంటే గనక లారీ ఒక్కసారి ఓవర్ స్పీడ్ గా వెళ్తున్న విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. మరి లారీ డ్రైవర్ తప్పిదమేనా, అంటే ఏమన్నా తాగి ఉన్నాడా లారీ డ్రైవర్? సో మొత్తంగా ఈ ఘటనకి సంబంధించిన కారణం చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా ఆటో డ్రైవర్ తప్పిదమని మనకు అర్థమవుతుంది. సో మరి అక్కడ రోడ్ ఏమైనా బాలేదా, లేకపోతే ఆటోలో వెయిట్ ఎక్కువ అయిపోయిందా? ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ముగ్గురు ఉండగా కూడా పొట్టేలను కూడా తీసుకెళ్తున్నారు. మరి సామర్థ్యానికి మించి అందులో వెయిట్ ఏమైనా ఉండటం వల్ల తనకి స్పీడ్ ఎక్కువ అవ్వటం వల్ల అది ఆటో కంట్రోల్ అవ్వక అదుపు తప్పిందా? అసలు ఇక్కడ రీజన్ అయితే మనకి అర్థం కావట్లేదు. విజువల్లో మనం చూడొచ్చు, స్ట్రైట్ గా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్యాలెన్స్ అవుట్ అయిపోయి రైట్ సైడ్ కి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ క్షణంలో అక్కడ డ్రైవర్ ఏం చేస్తూ ఉన్నాడు, తన దృష్టి ఏమైనా మళ్ళిందా, దేని కారణంగా డ్రైవర్ కి ఆటో అనేది కంట్రోల్ కాలేదు అనేది మనకి ఇక్కడ అర్థం కావట్లేదు. సో అక్కడ చూడొచ్చు, లారీ తప్పిదమేం లేదు, లారీ స్ట్రైట్ గా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా స్పీడ్ గా ఉండటం వల్ల ఒకటేసారి అది ఢీ కొట్టడం వల్ల కూడా ఆన్ ది స్పాట్ కూడా స్పీడ్ వల్ల పెద్ద వాహనాన్ని ఢీకొట్టడం వల్ల అక్కడ ఇద్దరు కూడా మృతి చెందినట్టుగా కనిపిస్తోంది. ఇక్కడ అదృష్టవశాత్తు ఒకరికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. మరి ఇది పొట్టేళ్లను తీసుకెళ్లటం వల్ల, అంటే ఒక్కొక్కసారి మనకి కొన్ని సిచ్యువేషన్స్ లో మనం చూస్తూ ఉంటాము, ఆటోలో ఓవర్లోడ్ అయిపోవటం వల్ల కూడా ఒక్కొక్కసారి టైర్లు కూడా పనిచేయకుండా ఆటోలు బోల్తా పడిన సిచ్యువేషన్స్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మనకి కొన్ని ఘటనల్లో ఇప్పటి వరకు మనం చూసాము. సో ఇక్కడ కూడా మేబీ అదే జరుగుండొచ్చు. లేదా ఒకవేళ రోడ్ ఏదైనా బాలేదా, అక్కడ ఇసుక ఏమైనా ఉందా, కానీ అక్కడ మనకి విజువల్స్ లో చూస్తే రోడ్డు పర్లేదు, బానే ఉంది, సైడ్ లో మాత్రమే మట్టి వే మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణమే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్పీడ్ లో ఉన్నప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత డ్రైవర్ది. మరి అది ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఘటనకి సంబంధించి ఆన్ ది స్పాట్ అయితే ఇద్దరు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మనకి సరోజ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఘటనకి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.